ఐడియా లేకపోతే వచ్చేసి నువ్వు రావు మరి నేను ఉంటా నేను వస్తాను. నెక్స్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టూడెంట్స్ దాదాపు 30 సంవత్సరాల 30 ఇయర్స్ నడుస్తుంది సార్ ఈ ఆవాసం వాల్మీకి ఆవాసం. ఇక్కడ డాక్టర్స్ అయిన సార్, ఇంజనీర్స్ అయినారు, పెద్ద పెద్ద వాళ్ళు. వీరు కూడా ఇక్కడ చదువుకొని ఆవాసం మెయింటైన్ చేస్తారు. ఎంతమంది ఉంటారు పిల్లలు? టోటల్ 50 మెంబర్స్ సార్. 50 మెంబర్స్ 30 ఇయర్స్ నుంచి నడుస్తుంది. ఓన్లీ బాయ్స్? ఓన్లీ బాయ్స్. సేవా భారతి ఆల్ ఇండియా మొత్తంలో దాదాపు 1,50,000 సేవా యాక్టివిటీస్ ఉంటాయి. ఆవాసం వచ్చినందుకు ఎస్పీ గారికి చప్పట్లతో స్వాగతించండి. గతంలో సునీల్ దత్ సార్ కూడా ఇక్కడ విజిట్ చేసి సహపంక్తి భోజనం చేయడం జరిగింది సార్. పిల్లలతోనే ఒక 2 hours స్పెండ్ చేయడం జరిగింది. మీరు కూడా ఒకసారి టైం ఇస్తే మీరు కూడా కొంచెం ఎంకరేజ్ పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. వేదాలనిగా వేదాలు చదువుకు లేనే లేవురా. ఏకాగ్రతతో సాధన చేస్తే చదువు మన సొంతమవునురా. చదువు అంబేద్కర్ ఎన్నో కష్టాలను ఎదురించాడు. భారత రాజ్యాంగాన్ని రాసి బాబా సాహెబ్ అయ్యాడు. చదువే జ్ఞానం, చదువే ధైర్యం, చదువే లక్ష్యం, చదువే గమ్యం. పాఠశాలలోనే బ్రతుకులు తీర్చిదిద్దుకుందాం. చదువులమ్మ ఒడిలో మన భవిత మార్చుకుందాం. పూర్తిగా జీవితంలో స్థిరపడేంత వరకు కూడా సేవా భారతి సపోర్ట్ చేస్తుంది. అందులో ఎంతవరకు? ఇక్కడ 10th వరకు ఇక్కడ గీతా విద్యాలయం స్కూల్, సరస్వతి విద్యాపీఠం శిశు మందిర్ అని. అందులో గీతా విద్యాలయంలో మన వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో పంపిస్తాం. 10th తర్వాత ఇంటర్మీడియట్ వరంగల్. పిల్లలు ఇప్పుడు ఏం ఏజ్ గ్రూప్? ఫస్ట్ నుంచి దాదాపు 8 years నుంచి 15-16 years 10th వరకు సార్. నమస్కారం. ఫస్ట్గా అయితే చాలా సర్ప్రైజ్గానే నాకు ఇక్కడ తీసుకొచ్చారు. ఎందుకంటే మాకు తెలియదు, అదర్వైజ్ వేరేదో ప్రోగ్రామ్ పెట్టుకొని వస్తామని ఎట్లా ఉంది. కానీ చాలా సంతోషం ఉంది ఇక్కడ వచ్చి మిమ్మల్ని అందరినీ చూసుకున్నాను. మీరందరూ కూడా ఇప్పుడు అందరూ మంచిగా చదువుతున్నారని అది కూడా నాకు ఆశ ఉంది. బాగానే చదువుతున్నారా అందరూ కూడా? ఓకే. ఏ క్లాసెస్లో ఉన్నారు? ఫస్ట్ నుంచి 10th ఎవరు? క్లాస్కి వెళ్ళారు. ఈరోజు సండే స్పెషల్ క్లాస్ ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చి. ఓకే ఓకే ఓకే. ఉన్నారా? టాపర్స్ కూడా ఉన్నారా? ఫెయిల్ ఎవరు కావట్లే కదా? ఇప్పుడు గవర్నమెంట్ నుంచే ఉంది, ఫెయిల్ ఎవరు చేయొద్దు కదా. కానీ మంచిగా చదువుకోవాలి. అట్లా గవర్నమెంట్ నుంచి ఉన్నా కూడా మంచిగా చదువుకోవాలి. చదివితేనే మంచిగా అవుతారు. ఏమవుతారు ఫ్యూచర్లో? ఏమేమి ఆడతారు? వాలీబాల్, ఖోఖో, క్రికెట్, చెస్. ఓకే 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 ఓకే. ఏమవుతుంది? చెప్పాలన్నా శరీరం మంచిగా ఉంటుంది, ఇంకా శరీరం మంచిగా అవుతుంది, ఇంకా బ్రెయిన్ కూడా మంచిగా అవుతుంది, మెదడు కూడా మంచిగా అవుతుంది.
అది మంచి అయితే ఏం మంచిగా చేయగలుగుతారు, మంచి చదవగలుగుతారు, ఇంకా సమాజంలో మంచి పదవికి చేరగలుగుతారు. మంచిగా చేయండి, నేను మళ్ళీ కూడా వస్తా. ఓకే, థ్యాంక్ యూ. ఇక్కడ పిలిచినందుకు, అవకాశం ఇచ్చినందుకు. సార్ థ్యాంక్ యూ.